Hi, welcome to my YouTube channel. Please subscribe to my YouTube channel. ఈ పార్ట్ ఆఫ్ ద వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే హౌ డస్ జోగ్రెన్ సిండ్రోమ్ ఇంక్రీజ్ కార్డియోవాస్కులర్ రిస్క్. జోగ్రెన్ సిండ్రోమ్లో కార్డియోవాస్కులర్ రిస్క్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే క్రానిక్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ ఉంటుంది. దానివల్ల జోగ్రెన్ సిండ్రోమ్లో ఈ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల అథెరోస్క్లెరోసిస్ యాక్సిలరేట్ అవుతుంది అండ్ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ కూడా వచ్చి కార్డియోవాస్కులర్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ప్రైమరీ జోగ్రెన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో హయ్యర్ ప్రివలెన్స్ ఆఫ్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. యూజువల్గా వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంటుంది, డిస్లైపిడీమియా ఉంటుంది, అంటే కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, హైపర్ కొలెస్ట్రీమియా ఉంటుంది, హైపర్ యూరెసీమియా ఉంటుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఆటో యాంటీబాడీస్ కూడా ఎక్కువ ఉంటాయి. యాంటీ ROSSA, యాంటీ LASSB అనే యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల కారోనరీ ఆర్టరీ డిసీజ్ ఎక్కువ రావడానికి, కార్డియాక్ రిథమ్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ స్టడీస్లో ఏమని తేలిందంటే ఇప్పుడు దాకా చేసిన రీసెర్చెస్లో జోగ్రెన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో కారోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, థ్రాంబోఎంబోలిజం ఎక్కువ వచ్చే ఛాన్స్, ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంది ఈ పేషెంట్స్లో. ఈ జోగ్రెన్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్లో కారోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, థ్రాంబోఎంబోలిజం అనేవి వచ్చే ఛాన్స్ ఉంది, ఆ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వాటితో పాటు యాక్సిలరేటెడ్ ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ ఫార్మేషన్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఫ్యాట్ బిల్డప్ అనమాట ఆర్టరీస్లో, ఆ ప్లేక్స్ అంటారు వాటిని, ఆ కారోనరీ ప్లేక్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఇన్ఫ్లమేటరీ బర్డెన్ వల్ల జోగ్రెన్స్ డిసీజ్లో బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవుతాయి, కెరోటిడ్ ఇంటిమా మీడియా థిక్నెస్ పెరుగుతుంది కెరోటిడ్ ఆర్టరీస్లో, అండ్ సబ్ క్లినికల్ ఎథెరోస్క్లెరోసిస్లో ఉండే మార్కర్స్ పెరుగుతాయి. అండ్ వెన్ కంపేర్ టు ద జనరల్ పాపులేషన్ ఈ జోగ్రెన్స్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో మోర్ సివియర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. Additionally, disease activity scores correlate with cardiovascular risk, indicating that active inflammatory disease further elevates risk. యాక్టివ్గా ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్నంతసేపు వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ ఉండి కార్డియోవాస్కులర్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.